2024 ఎన్నికలకు ముందు రాష్ట్రం అతలాకుతలమైందని మాట్లాడాలంటే భయపడే పరిస్థితి వచ్చిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా నగిరిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లోనే 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. దేశంలోకి వచ్చిన ఎఫ్డీఐలో 25% ఏపీకి వచ్చాయంటే సుపరిపాలనకు నిదర్శనమన్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా అమరావతిని ఎవరూ అడ్డుకోలేరని, ప్రపంచం మెచ్చేలా రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. హంద్రీనీవా ప్రాజెక్టు నీటిని రికార్డు స్థాయిలో సీమ జిల్లాలకు తరలించి ఏపీ జలవనరుల శాఖ రికార్డు సృష్టించింది. హంద్రీనీవా ప్రాజెక్టు నుంచి తొలిసారిగా 40.109 టీఎంసీల నీటిని ఇరిగేషన్ అధికారులు డ్రా చేశారు. ప్రాజెక్టు డిజైన్డ్ కెపాసిటీని మించి ఈ స్థాయిలో నీటిని తరలించడం ఇదే తొలిసారని తెలిపారు. అంతేకాకుండా కేవలం 190 రోజుల్లోనే ఈ స్థాయిలో నీటిని ఇరిగేషన్ అధికారులు రాయలసీమకు తరలించారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినప్పటి నుంచి ఈ స్థాయిలో నీటి తరలింపు జరగడం సీమ జిల్లాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, రాయదుర్గ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు సీఎం చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో 100 అడుగుల జాతీయ జెండాతో భారీ ప్రదర్శన నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు సాగిన ఈ ప్రదర్శనలో వివిధ శాఖల అధికారులతో పాటు కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్టీఓ దాసరాజు, నర్సాపురం డీఎస్పీ డాక్టర్ శ్రీవేదాలు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంబేద్కర్ సెంటర్లో మానవహారం నిర్వహించి ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించారు. కాకినాడ జిల్లా కోటనందూరులో వైసీపీ నేతల చేతిలో హత్యకు గురైన టీడీపీ నాయకుడు బంగారయ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే దివ్య పరామర్శించారు. బంగారయ్య కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే సొంత నిధుల నుంచి 6 లక్షలు బంగారయ్య కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. హత్య రాజకీయాలను ప్రభుత్వం సహించబోదని ఎమ్మెల్యే దివ్య అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడిలో మాజీ మంత్రి, సంఘం డైరీ వ్యవస్థాపకులు ధూళిపాళ్ల వీరయ్య చౌదరి 32వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో పాటు కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు వీరయ్య చౌదరి విగ్రహానికి నివాళులర్పించారు. సంఘం డైరీ స్థానంలో గ్రామీణ ప్రాంత రైతుల స్థితిగతులు మారిపోయాయని అన్నారు. తన తండ్రి వీరయ్య చౌదరి ఆశయ సాధన కోసం పనిచేస్తున్నట్లు నరేంద్ర చెప్పారు. టీ హబ్ లో ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవోపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జీవోను వెనక్కి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అమెరికా నుంచి ఈ అంశంపై అధికారులకు రేవంత్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఎవరున్నారో ఆరా తీయాలని ఆదేశించారు. వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తేల్చి చెప్పారు. తెలంగాణకు ఆత్మగా ఉన్న సింగరేణిపై కొన్ని కట్టుకథలు వస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. సింగరేణి ఉద్యోగుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. సైట్ విజిట్ అనే నిబంధనను కోల్ ఇండియా 2018లో పెట్టిందని చెప్పారు. దీని ప్రకారమే సింగరేణి 2021లో సైట్ విజిట్ ను తప్పనిసరి చేసిందన్నారు. 2018, 2021లో తాము అధికారంలో ఉన్నామా అని ప్రశ్నించారు. సింగరేణి అనేది స్వయం ప్రతిపత్తి సంస్థ అని, సంస్థలో ప్రతి నిర్ణయం మంత్రిమండలికి రాదన్నారు. సింగరేణిలో మొత్తం 25 కాంట్రాక్టులు జరిగితే 25 టెండర్లు బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయని మంత్రి వివరించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు బీఆర్ఎస్ నేత హరీష్ రావు లేఖ ద్వారా కౌంటర్ ఇచ్చారు. బొగ్గు స్కామ్ లో అవినీతి జరగలేదని చెప్పకుండా మసిపూసి మారేడుకాయ చేశారంటూ హరీష్ రావు మండిపడ్డారు. స్కామ్ జరగకపోతే టెండర్ ఎందుకు రద్దు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సైట్ విజిట్ అమలు, 90 టెండర్లు రద్దు స్కామ్ జరిగినట్లే అంటూ లేఖలో పేర్కొన్నారు. 90 టెండర్లను రద్దు చేసినట్లు మిగతా అన్ని టెండర్లను రద్దు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమని, రైతులు పంట మార్పిడి విధానంపై దృష్టి సారించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. అధిక ఆదాయం, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే పంటలు పండించాలన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి పాత ఇస్సిపేటలో మంత్రి తుమ్మల పర్యటించారు. 10,000 మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణానికి భూమి పూజ చేశారు. పామాయిల్కు మార్కెట్లో మంచి గిరాకీ ఉందని, రైతుల కంపెనీలు అవగాహన కల్పించాలని తుమ్మల అన్నారు. రైతు భరోసా కోసం తొలి ఏడాదిలోనే 21,000 కోట్లు ఖర్చు చేశామన్నారు. అన్నదాతలకు ఉచిత విద్యుత్ కోసం 16,000 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. మేడారంలో మంత్రి పొన్నం ప్రభాకర్, సీతక్క పర్యటించారు. సమ్మక్క జాతర ఏర్పాట్లను పరిశీలించి వనదేవతలను స్పెషల్ సిఎస్ వికాసరాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి దర్శించుకున్నారు. జాతర సందర్భంగా మేడారంలో ఆర్టీసీ బస్టాండ్ను మంత్రులు ప్రారంభించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ ఏర్పాట్లు చేసినట్టు మంత్రులు తెలిపారు. దేశ అభివృద్ధి చెందాలంటే ముందుగా గ్రామాలు ప్రగతిని సాధించాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం మాతారం గ్రామంలో సామాజిక జలశుద్ధి యంత్రాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వికసిత్ భారత్ జీరామ్జీ ద్వారా గ్రామాల్లో ఉన్న సమస్యలను గుర్తించి పేద ప్రజలకు ఉపాధి కల్పిస్తూ అభివృద్ధి పనులు చేపట్టేలా చేస్తామని డీకే అరుణ తెలిపారు. యువతకు వృత్తి నైపుణ్యాలను గుర్తించి ఆర్థిక భరోసా కల్పించేలా చట్టం రూపొందిస్తామని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులను అరెస్ట్ చేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. 2 ఏళ్ల నుంచి విచారణ చేస్తూ అధికారులను మాత్రమే అరెస్ట్ చేస్తున్నారని, మిగతా వారిని ఎందుకు వదిలిపెడుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ ప్రజలతో దాగుడుమూతలాడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ వల్ల ఎంతో మందికి నష్టం జరిగిందని రామచంద్రరావు అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్న బీఆర్ఎస్ నేతలు అవినీతిని వెలికి తీయలేదని ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు ఆధారాలున్నా సిట్టు దూకుడుగా పనిచేస్తున్నట్లు కనిపించడం లేదని విమర్శించారు. బామర్దులు రెచ్చిపోయి మాట్లాడుతున్నారని ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఇచ్చిన నోటీసులకు సమాధానంగా తన వద్ద ఉన్న సమాచారంతో జవాబిస్తానని, ఆ తర్వాత ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సజ్జనార్ నోటీసుల నేపథ్యంలో ఎక్స్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను వ్యక్తిగత దూషణలు చేయనని, చిల్లర భాష వాడనని, వాస్తవాలు దాచనని, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం ఆపబోనని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్, హరీష్ రావుకు సంబంధం లేకున్నా నోటీసులు ఇచ్చి సిట్ గంటల తరబడి దర్యాప్తు పేరిట వేధిస్తుందని ఖండించిన 12 గంటల్లోనే పోలీసులు తన ఇంటికి వచ్చి నోటీసు ఇచ్చారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ జాగృతి నేతలు పోటీకి రెడీ అవుతున్నారు. మున్సిపల్, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లోనూ తెలంగాణ జాగృతి నేతలు సింహం గుర్తుతో బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కవిత వేగం పెంచారు. పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తి కావడానికి 2-3 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు ఏఎఫ్బీ చెందిన సింహం గుర్తుతో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. రిమాండ్ నిందితుడు కర్ల రాజేష్ మృతిపై బీఆర్ఎస్ చలో కోదాడు ర్యాలీ చేపట్టింది. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన రిమాండ్ నిందితుడు కర్ల రాజేష్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆందోళనకు దిగారు. చలో కోదాడ కార్యక్రమానికి బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. పోలీసుల దౌర్జన్యం కారణంగా దళిత యువకుడు మృతి చెందినట్లు మల్లయ్య యాదవ్ ఆరోపించారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే బలహీనలను బలిపశువులు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డిని కాపాడుతున్నారని ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గంజాయి రైత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఈగల్ టీం పనిచేస్తుందని ఈగల్ సెల్ ఐజీ ఆర్కే రవికృష్ణ తెలిపారు. బాపట్లలో ఈగల్ సెల్ సహకారంతో అరెస్టైన రమేష్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నో టు డ్రగ్స్ మారథాన్ రవికృష్ణ జెండా ప్రారంభించారు. అంబేద్కర్ సెంటర్ నుంచి బాపట్ల పబ్లిక్ స్కూల్ వరకు డ్రగ్స్ వద్దు బ్రో అంటూ ర్యాలీ చేపట్టారు. ప్రకాశం జిల్లా కందుకూరు ఎల్ఐసి బ్రాంచ్లో గతంలో ఏజెంట్గా పనిచేసిన పూజల శ్రీనివాస్ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. బతికున్న వారిని చనిపోయినట్టుగా 2022లో ధృవీకరణ పత్రాలు సృష్టించి దాదాపు 3 కోట్లు కాజేశాడు. ఇటీవల ఆడిట్ అధికారుల పరిశీలనలో శ్రీనివాస్ మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారులు ఆయన సస్పెండ్ చేసి విచారణ ప్రారంభించారు. విచారణ పూర్తయితే ఈ వ్యవహారానికి సంబంధించి మరికొందరు బయటకు వస్తారని అధికారులు భావిస్తున్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి చీపురు పట్టారు. భీమవరం, దుర్గాపురంలో కలెక్టర్ నాగరాణి చీపురుతో రోడ్లుడ్చారు. అధికారులతో కలిసి రోడ్లు పక్కనున్న చెత్తను తొలగించారు. మన ఇల్లు మాత్రమే శుభ్రంగా ఉంటే సరిపోదని, మనతో పాటు మన ఊరు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడమే అభివృద్ధికి సూచిక అన్నారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇవ్వడం కూడా మహిళలు సమాజ సేవ చేసినట్లేనన్నారు. ప్లాస్టిక్, మెటల్, రబ్బరు వంటి వాటిని వేరు చేసి ఇస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారం అవుతామని కలెక్టర్ నాగరాణి అన్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో ఆదోని జిల్లా ప్రకటించాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో సంపూర్ణ బంద్ నిర్వహించారు. బంద్లో ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి పాల్గొన్నారు. ఆదోని బంద్తో ఆంధ్ర, కర్ణాటక వెళ్లే వాహనాలు భారీగా నిలిచిపోయా. ఆదోని జిల్లా ప్రకటిస్తే పశ్చిమ ప్రాంతాలైన ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం నియోజకవర్గాల అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే విరూపాక్షి తెలిపారు. వెంటనే ఆలూరును జిల్లా చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ ఎక్సైజ్ కార్యాలయం వద్ద సిబ్బంది ఆందోళనకు దిగారు. విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. కొందరు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి స్మగ్లర్లతో ఎక్సైజ్ సీఐకి సంబంధాలున్నాయని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. స్మగ్లర్ల నుండి వసూళ్ల కోసమే దాడులు చేస్తున్నారని ఆరోపించారు. తమ స్వార్థం కోసం చేసే తనిఖీలు, దాడుల్లో సిబ్బందిని వాడుకుంటున్నారని మండిపడ్డారు. మాళే కానిస్టేబుళ్లకు రాత్రి వేళ డ్యూటీ వేసి ఇబ్బందులు పెడుతున్నారని, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చారిత్రాత్మక చార్మినార్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం, హెల్మెట్ వాడటం, ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేయవద్దంటూ పోలీసులు ప్రజలను కోరారు. జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ తహసీల్దార్ ఇక్బాల్ ఐపీఎస్ అవగాహన కార్యక్రమంలో కొంతమంది మహిళలకు అవగాహన సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు. కంటోన్మెంట్ మిలీనియం గార్డెన్లో అక్రమ నిర్మాణాలపై కంటోన్మెంట్ అధికారులు ఉక్కుపాదం మోపారు. గార్డెన్లో అక్రమంగా వెలిసిన కట్టడాలను నేలమట్టం చేశారు. జేసీబీలతో మిలీనియం గార్డెన్ పైకప్పును పూర్తిగా తొలగించారు. 212 బంగ్లాలో మిలీనియం గార్డెన్ అక్రమంగా నిర్మించిన విషయంపై జరిగిన వాదనలో కూల్చివేయాలని కోర్టు ఆదేశించడంతో కూల్చివేతలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కంటోన్మెంట్ కు సంబంధించిన స్థలాల్లో అక్రమంగా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఉమ్మడి జిల్లాలో పేరుగాంచిన ఊరుకొండపేట శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేంద్రరెడ్డి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న సుంకిరెడ్డికి అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక హోమం పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి కృపతో ప్రజలందరికీ ఆరోగ్యం ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు వెంకట జ్యోతిర్మయ్, రవీనాథ్ తిలహరి, కర్ణాటక అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రుద్రప్ప, నిర్మాత శిరీష, నటుడు జీవన్ కుమార్, మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి క్షేత్రంలోని అక్షరాభ్యాస మండపంలో నిర్వహించిన వీణా స్వరార్చన కార్యక్రమం ఆకట్టుకుంది. హైదరాబాద్ కు చెందిన త్యాగరాజ మ్యూజిక్ కళాశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. విశిష్ట కళాకారిణి విజయలక్ష్మి ఆధ్వర్యంలో 108 మంది వీణా కళాకారులతో కార్యక్రమం జరిగింది. ఏకకాలంలో వీణలను మీడుతూ అమ్మవారికి స్వర నీరాజనాలు అర్పించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది. అనవరం ప్రసాదం పుట్టలో ఎలుకల వ్యవహారంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలకు ఉన్నతాధికారులు స్పందించారు. ఇద్దరు దేవస్థానం ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ప్రసాదం పుట్టలపై ఎలుకలున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. ప్రసాదం కౌంటర్లోకి ఎలుకలు రాకుండా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బాంబ్ స్క్వాడ్ బృందంతో మాక్ డ్రిల్ నిర్వహించారు. రైల్వే స్టేషన్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, ఆర్పీఎస్, జీఆర్పీ పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్లో అణువణువు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్న రైలుతో పాటు సికింద్రాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే రైళ్లలోనూ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మావోయిస్టుల ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు. రామగుండం పోలీసులు ఎదుట 8 మంది మావోయిస్టులు లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను 8 మంది సభ్యులకు అందిస్తామని అన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. కొంతకాలంగా జిల్లా సివిల్ సప్లై శాఖపై వస్తున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఎఫ్సీఐ ధాన్యం కొనుగోలు వ్యవహారాల్లో తీవ్ర అవకతవకలు జరిగాయని, రైస్ మిల్లర్లు, సివిల్ సప్లై అధికారులు కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారనే ఫిర్యాదులు అందడంతో ఏసీబీ అధికారులు దాడులు చేసి పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సివిల్ సప్లై శాఖకు చెందిన 3 అధికారులను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ రాజశేఖర్ గౌడ్ తెలిపారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి రూరల్ పరిసర ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. పుట్టపర్తి మండలం జగరాజుపల్లి సమీపంలోని కళాశాలలు, పాఠశాలలు, వాటి పరిసర ప్రాంతాలను డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు. విద్యా సంస్థల పరిధిలో అనుమానాస్పద వ్యక్తుల సంచారం, అక్రమ కార్యకలాపాలు, ప్రజా భద్రతకు విఘాతం కలిగించే పరిస్థితులను గుర్తించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. గంజాయి అక్రమ రవాణాకు కృష్ణా జిల్లా పోలీసులు చెక్ పెడుతున్నారు. 171 కేజీల గంజాయి తరలిస్తున్న 2 నిందితులను అరెస్ట్ చేసి గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. చిన్నౌటుపల్లి సమీపంలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో గంజాయి పట్టుబడిందని తెలిపారు. నిందితులు హనుమంతు దుర్గాప్రసాద్, సయ్యద్ ముబారక్ ను అరెస్ట్ చేశామన్నారు. 171.2 కేజీల గంజాయి, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో గంజాయి ముఠా హల్చల్ చేసింది. కారులో నిర్మల్కు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మాధవనగర్ సమీపంలో పోలీసులను చూసిన గంజాయి ముఠా కారును వేగంగా తీసుకెళ్లారు. దీంతో వారి కారును ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ సౌమ్య చేస్ చేస్తూ ఎదురుగా వెళ్లింది. ఈ క్రమంలో కార్ డ్రైవర్ ఆమెను బలంగా ఢీకొట్టడంతో కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కార్ డ్రైవర్ ను గంజాయి తరలిస్తున్న కారును పట్టుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ మోండా మార్కెట్లో దోపిడీ జరిగింది. ఓ జ్యువెలరీ షాప్ తాళాలు పగలగొట్టి 16 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. షాప్ లో పనిచేస్తున్న కార్మికులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ లో బ్యాగ్ తో వెళ్తున్న యువకుడిని గుర్తించారు. అనుమానితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గంభీర్పూర్ గ్రామంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో చోరీ జరిగింది. దుండగులు ఆలయం తాళాలు పగలగొట్టి అమ్మవారి వెండి కిరీటం, హుండీ, మాణిక్యాలు, 2,50,000 విలువైన ఆభరణాలు దోచుకెళ్లారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దొంగలను త్వరగా పట్టుకుని శిక్షించాలని, అమ్మవారి ఆభరణాలు స్వాధీనం చేసుకుని ఆలయానికి ఇవ్వాలని గ్రామస్తులు కోరారు. సత్యసాయి జిల్లా గుడిబండ మండలం తాళ్లకెర గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. గ్రామానికి చెందిన లక్ష్మమ్మ అనే మహిళ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న ఇనుప పెట్టెలో ఉంచి 6 తులాల బంగారు ఆభరణాలు, 35,000 నగదును దొంగలు దోచుకెళ్లారని బాధితురాలు వాపోయింది. చోరీ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నెల్లూరు జిల్లా గూడూరులో అర్ధరాత్రి దొంగల ముఠా హల్చల్ చేసింది. స్థానిక తూర్పు వీధిలో 4 దొంగలు మాస్కులు ధరించి మారణాయుధాలతో సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజ్లో రికార్డయ్యాయి. దొంగల సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అల్లకల్లోను సృష్టిస్తున్నారు. రణమే ఆయుధంగా రెచ్చిపోతున్నారు. గ్రీన్లాండ్ అంశంపై ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న వేళ వైట్ హౌస్ పెట్టిన పోస్టు తీవ్ర చర్చకు దారితీసింది. ట్రంప్ పెంగ్విన్ తో గ్రీన్లాండ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్న ఏఐ ఫోటోను వైట్ హౌస్ పోస్ట్ చేసింది. పెంగ్విన్ ను ఆలింగనం చేసుకోండి అంటూ ట్వీట్ కింద రాసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్ల నుంచి విమర్శలు వెలువెత్తుతున్నాయి. గ్రీన్లాండ్ లో పెంగ్విన్లు నివసించమంటూ నెటిజన్లు వైట్ హౌస్ ను ట్రోల్ చేస్తున్నారు.